ఐపీఎల్ 17వ సీజన్లో వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతున్న ఆర్సీబీకి మళ్లీ నిరాశ ఎదురైంది. ఆదివారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో కోల్కతా విజయం సాధించింది. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ డూప్లెక్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్లో బెంగళూరు గ్రీన్ జెర్సీతో బరిలో దిగింది. ముందుగా బ్యాటింగ్ దిగిన కేకేఆర్ బ్యాటర్లు హోమ్ గ్రౌండ్ లో రెచ్చిపోయారు. ఓపెనర్ సాల్ట్ అయితే ఆకాశమ హద్దుగా చెలరేగిపోయాడు. ఈ క్రమంలో 14 బంతుల్లోనే 7 4లు 3 సిక్సర్లతో 48 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ సునీల్ నారాయణ్ కేవలం 10 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన రఘువంశీ 3, వెంకటేష్ అయ్యర్ 16 స్వల్ప స్కోర్లకే వెనదిరిగారు. అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కు జత కలిసిన రిక్కు సింగ్ దూకుడుగా ఆడి స్కోర్ బోర్డును పరిగెత్తించారు. 16 బంతుల్లో 2 4లు 1 సిక్సర్లతో 24 పరుగులు చేసి రిక్కు అవుట్ అయ్యాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక చివర్లో రసెల్ 27, రమన్దీప్ 24 రన్స్ చేశారు. దీంతో కేకేఆర్ 20 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. అనంతరం 223 భారీ లక్ష్యంతో చేజింగ్ ప్రారంభించిన బెంగళూరుకు ఓపెనర్లు విరాట్ కోహ్లీ, డూప్లెక్స్ నిరాశపరిచారు. కోహ్లీ 18, డూప్లెక్స్ 7 పరుగులకు అవుట్ అయ్యారు. తర్వాత గ్రీజులోకి వచ్చిన జాక్స్, రజిత్ పట్టిదార్ కేకేఆర్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. 4లు 6లతో స్టేడియాన్ని హోరెత్తించారు. ఈ క్రమంలో వీరిద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. జాక్స్ 32 బంతుల్లో 4 4లు 5 సిక్సర్లతో 55 రన్స్ చేశారు. పటీదార్ 23 బంతుల్లో 3 4లు 5 సిక్సర్లతో 52 పరుగులు చేశారు. వీరిద్దరూ రసెల్ వేసిన ఒకే ఓవర్లో అవుట్ అయ్యారు. దీంతో 155 పరుగులకే బెంగళూరు 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తర్వాత వచ్చిన ప్రభు దేశాయ్, దినేష్ కార్తిక్లు ఆదుకునే ప్రయత్నం చేశారు. అనంతరం కార్తిక్ 18 బంతుల్లో 25 పరుగులు చేసి రసెల్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఇక బెంగళూరు గెలవాలంటే చివరి ఓవర్లో 21 పరుగులు చేయాల్సి వచ్చింది. మిచెల్ స్టార్క్ వేసిన చివరి ఓవర్లో కరణ్ శర్మ 3 సిక్స్లు కొట్టాడు. దీంతో చివరికి 2 బంతుల్లో ఆర్సీబీకి 3 పరుగులు చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో కరణ్ శర్మ అవుట్ అయ్యాడు. చివరి బంతికి 3 పరుగులు చేయాల్సి వచ్చింది. మిచెల్ స్టార్క్ వేసిన లాస్ట్ బాల్ లో 1 పరుగు పూర్తి చేసి 2వ పరుగు తీసే ప్రయత్నంలో రన్అట్ అయ్యారు. దీంతో చివరి వరకు పోరాడిన బెంగళూరు 1 పరుగు తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో ఐపీఎల్ 2024 సీజన్లో ఆర్సీబీ ప్లే ఆఫ్ మ్యాచ్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.